హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకు షార్ట్ వీడియోలో చూపించాను కదా, చిన్న సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తానని ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు అదే చూపిస్తున్నానండి. చాలా చిన్న సైజు బ్లౌజ్, నడుములో వచ్చేసి 26, చెస్ట్ వచ్చేసి 30 అనమాట, 31. ఫ్రంట్ వచ్చేసి ఈ నెక్ డిజైన్ అనమాట. ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైనే కదా, అందుకని ఫ్రంట్ ఈ నెక్ డిజైన్. బ్యాక్ వచ్చేసి ఒక నెక్ డిజైన్ పెట్టాను. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి బోటా హ్యాండ్స్ అనమాట. ఈ 3 నెక్ డిజైన్స్లో హ్యాండ్స్ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్, బ్యాక్ నెక్ డిజైన్ వచ్చింది. అలాగే విత్ ప్రిన్సెస్ కట్టింగ్. ప్రిన్సెస్ కట్ అనేది చిన్న సైజ్ బ్లౌజులకి సూట్ కదా అని చెప్పి చాలా మందికి డౌటే ఉండిద్ది. చిన్న సైజ్ బ్లౌజులు కూడా ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి వేసుకున్న వాళ్ళు చెప్పారు, అందుకే మీకు చెప్తున్నాను. ఇదిగోండి, బ్యాక్ వచ్చేసి ఇలా టెంపుల్ నెక్ డిజైన్లోనే కొంచెం కింద కట్ వర్క్ లాగా ఇచ్చాను. ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకుని తడిపి ఆర్పెట్ ఐరన్ చేసేసాను. ఎల్ స్కేల్ తీసుకుని కింద ఎడ్జెస్ అనేవి సమానంగా మార్క్ చేసుకోండి ఒక లైన్తో. తర్వాత 1/2 ఇంచ్ లైన్తో ఇంకొక లైన్ అనేది వచ్చేసి బ్లౌజ్ తీసుకోండి. మనకి ఆదికి బ్లౌజ్ ఇస్తారు కదా, మీకు ఏ బ్లౌజ్ ఇచ్చినా పర్లేదు. డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా, బోట్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా, ఏ బ్లౌజ్ ఇచ్చినా పర్లేదు. ఏ బ్లౌజ్తో అయినా మనం ఇలాగా అయితే కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే బోట్ నెక్ బ్లౌజ్ తీసుకున్నాను, నా దగ్గర అదే ఉంది, దాంతో కట్ చేసి చూపిస్తాను మీకు. దీనికైతే బోట్ నెక్ బ్లౌజే ఇప్పుడు మనం కట్ చేసేది, స్టిచ్ చేసేది బోట్ నెక్ బ్లౌజే. దీనికి కంపల్సరీ షోల్డర్ మెజర్మెంట్ కావాలి. షోల్డర్ మెజర్మెంట్ మీ దగ్గర లేదు, కస్టమర్ దగ్గర నుంచి తీసుకోలేదు అనుకుంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఆది బ్లౌజ్ కూడా మీకు బోట్ నెక్ బ్లౌజ్ ఉంది అంటే పర్లేదు, బోట్ నెక్ బ్లౌజ్ లేదు డీప్ నెక్ బ్లౌజే ఉందన్నా కూడా పర్లేదండి. అది ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు తర్వాత చెప్తాను, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అలా మార్క్ చేసుకొని పైన 1/2 ఇంచు షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు దగ్గర ఒక లైను, షోల్డర్ దగ్గర ఒక లైన్. ఇలా వేసిన తర్వాత బ్యాక్ నెక్ డీప్, మనం బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవాలంటే బ్యాక్ పార్ట్ నెక్ ఉండేది కదా, దాన్ని ఇలా మిడిల్లోకి పట్టుకుని ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేస్తే పైకి ఇంకొక మార్కింగ్ 1/2 ఇంచ్కి, ఎందుకంటే అది ఖర్చు కోసం 1/2 ఇంచ్కి ఒక పైకి ఒక మార్కింగ్ వేసుకుని స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఫుల్ షోల్డర్. మన దగ్గర ఫుల్ షోల్డర్ ఉంటే ఓకే, ఫుల్ షోల్డర్ లేదంటే ఆది బ్లౌజ్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఫుల్ షోల్డర్ లేదు అంటే చెస్ట్ లూజ్ ఉండిద్ది కదా, చెస్ట్ లూజ్ని బట్టి కూడా మనం ఫుల్ షోల్డర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. చెస్ట్ లూజ్లో 4వ భాగానికి చెప్తున్నాను చూడండి, చెస్ట్ లూజ్లో 4వ భాగానికి 5.5 కలపండి. 5.5 కలిపితే అది ఫుల్ షోల్డర్ వచ్చేసి, దాంట్లో నుంచి సగం తీసుకుంటే హాఫ్ షోల్డర్ మనం ఇక్కడ మార్క్ చేసేసుకోవచ్చు. ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను దీనికి షోల్డర్ వచ్చేసి 6.35 వేస్తున్నానండి. 7 కూడా వేయలేదు చూడండి, 6.35, 2 గీతలు తక్కువ 7. కింద కూడా కొంచెం కింద కూడా 6.35 ఇంచులు ఇలా మార్క్ చేసుకుని ఈ 2 లైన్స్ని స్కేల్తో ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ విడ్త్ కావాలి. సైడ్న హ్యాండ్ జాయింట్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేశాను. ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంతైనా మార్క్ చేసుకోవచ్చు, లేకపోతే మనం అందాజుగా చూసుకునైనా వేసేసుకోవచ్చు. నేను నెక్ విడ్త్ వచ్చేసి 3.5 పెట్టానండి. చూడండి, నేను ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో అంత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు నెక్ వైపుకి ఖర్చు కోసం వదిలేసి మిగతాది షోల్డర్ నెక్ విడ్త్కి పెట్టేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 అండి కరెక్ట్గా. మీరు ఇలా చూసుకుంటే సరిపోద్ది మీకు ఈజీగా. నెక్ విడ్త్ 3.5 పెట్టాను. డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాదు, చిన్న సైజ్ బ్లౌజే. పెద్ద సైజ్కి అయినా సరే మనం అంతకుమించి ఎక్కువ పెట్టాం, 3.5 పెడతాం అంతే. ఇలా బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక రౌండింగ్ అనేది ఇచ్చేస్తాం. ఈ స్కేల్ ఉండిద్ది కదా, కర్వ్ స్కేల్, ఈ స్కేల్ తీసుకుని ఈ రౌండింగ్ పైకి వచ్చేటట్టు చూసుకుని ఇలా ఒక బోట్ షేప్ రౌండ్ అనేది తీసేయండి. ఇప్పుడు వచ్చేసి కింద కూడా 3.5 తీసుకోండి, లేకపోతే 3 తీసుకున్నా పర్లేదు. నేనైతే 3 ఇంచెస్ తీసుకున్నాను. కింద కూడా నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఏ నెక్ డిజైన్ పెడదామని జస్ట్ కొంచెంసేపు ఆలోచించి, ఆల్రెడీ అంతకుముందు ఒక నెక్ డిజైన్ పెట్టాను, అది కాకుండా కొంచెం డిఫరెంట్గా మార్చాలని చెప్పి కొంచెం టెంపుల్ నెక్ డిజైన్ నేను పెట్టాను అంతకుముందు. కానీ టెంపుల్ నెక్ డిజైన్లోనే ఇక్కడ కింద కట్ వర్క్ వచ్చేటట్టు పెట్టాను అనమాట. ఈ నెక్కి ఫస్ట్ ఇలా పెడదాం అనుకున్నాను, ఇది అంతకుముందు ఒక బ్లౌజ్కి పెట్టేశాను, అందుకని చెప్పి కొంచెం మార్చాను అనమాట. టెంపుల్ నెక్ డిజైన్ కూడా పెట్టాను, కాకపోతే దానికి కట్ వర్క్ ఇవ్వలేదు, దీనికి కట్ వర్క్ ఇచ్చాను అనమాట. దీని మీద ఏం కట్ చేశాను, నెక్ని డ్రా చేసి చూపిస్తున్నాను మీకు అంతే. నేను క్యాన్వాస్ మీద నెక్ అనేది
డ్రా చేసి కట్ చేసి స్టిచ్ చేస్తాను. నేను ఎక్కడ పైపింగ్ వేయలేదు, జస్ట్ ఫ్రంట్ నెక్కి మాత్రం ఒక చోట పైపింగ్ వేసాను. ఎందుకంటే దీనికి మ్యాచ్ అయ్యే పైపింగ్ క్లాత్ లేదు, మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం క్యాన్వాస్తో ఫినిషింగ్ ఇచ్చేసాను అనమాట. ఇదిగోండి ఈ నెక్ డిజైన్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలాగా టెంపుల్ నెక్ డిజైన్ లాగా జస్ట్ అలాగా డ్రా చేసి జస్ట్ కట్స్ ఇచ్చాను కింద. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ నుంచి మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే ఇలాగ బ్యాక్ పార్ట్ అనేది బ్లౌజ్ని మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ని ఇలాగ నీట్గా సదిరేసేయండి. ఇలా ముడతలు ఇలా వచ్చింది కదా, ఇలా ఏం రాకుండా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసేయండి. ఫస్ట్ ఇక్కడ బోట్ నెక్ వచ్చింది. డీప్ నెక్ బ్లౌజ్ అయినా ఇంతే పెట్టుకోండి మీరు, చెస్ట్ లూజ్ తెలుసుకోవడం కోసం. బోట్ నెక్కే ఇలా పెట్టుకోవాలని కాదు, డీప్ నెక్ బ్లౌజ్కైనా ఇలాగే తీసుకోవచ్చు. ఏ బ్లౌజ్కైనా సరే చెస్ట్ లూజు ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవచ్చు, ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు అని. ఇదిగోండి 15 ఇంచులు వచ్చింది. ఇక్కడ 15 ఇంచుల్లో మనం సగం వేసుకోవాలి. 7.5 నాకు 15.5 వచ్చింది, అందుకని చెప్పి 7.35కి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి మనం షోల్డర్ ఎంత వేసుకున్నాం 6.35 కదా, అదే 6.35 అని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అది కూడా ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలంటే పైన 1/2 ఇంచ్ ఉంది కదా మనకి ఎగస్ట్రా, ఆ 1/2 ఇంచ్ వదిలేసి అక్కడ కింద నుంచి మనం 6.35 అనేది మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఉండే 1/2 ఇంచ్ను వదిలేసి ఆ కింద నుంచి 6.35 అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలాగా డ్రా చేసేయండి రౌండింగ్ చంక దగ్గర. ఈ 1/2 ఇంచ్ ఎందుకు వదిలేసామంటే ఈ నెక్ వైపు నుంచి ఈ చంక వైపు ఈ 1/2 ఇంచ్కి ఇలా క్రాస్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు షోల్డర్ పై దగ్గర మనకి కొంచెం ముడతలాగా రాకుండా ఉండిద్ది. తర్వాత షోల్డర్ దగ్గర వేసే 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేయండి. అదే షోల్డర్ దగ్గర ఖర్చుకి వేస్తాం కదా 1/2 ఇంచ్, అది. అక్కడి నుంచి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి మీరు. నాకైతే 6.5 ఇంచులు కరెక్ట్గానే వచ్చింది. కొంచెం 1 పాయింట్ 2 పాయింట్లు ఎక్కువ వచ్చినట్టుంటే కొంచెం పైకి అనేది మార్క్ చేశాను. 6.5 ఆర్మ్ లూజు నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్లో 6.5 వచ్చేసి ఆర్మ్ లూజ్ ఉంది. ఆర్మ్ లూజ్ కరెక్ట్గా సెట్ అయిద్దండి. మీకు షోల్డర్ ఎంత ఉందో చంక డౌన్ కూడా అంతే తీసుకుంటే ఆర్మ్ లూజ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. లేదు ఆర్మ్ లూజ్ అనేది మాకు కొంచెం ఎక్కువ వచ్చింది అనుకున్నారనుకోండి, ఈ చంక డౌన్ అనేది లైన్ కొంచెం పైకి జరుపుకుని మళ్ళీ రౌండింగ్ ఇచ్చేసి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి, సరిపోయింది. లేదు చంక డౌన్ కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, ఈ చంక డౌన్ లైన్ అనేది కొంచెం కిందకు జరుపుకొని రౌండింగ్ ఇచ్చేసి ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చింది. అలా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చంక డౌన్ అనేది పైకి కిందకి. ఆర్మ్ డౌన్ నాకైతే 6.5 కరెక్ట్గా వచ్చింది, సరిపోయింది. ఎందుకంటే కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను అనమాట లైన్, అంటే 6.5 మీద 2 గీతలు ఎగస్ట్రా వచ్చింది 6.30 అలాగా, అందుకని చెప్పి కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తున్నాను ఇలాగా. చూడండి ఇప్పుడు నాకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది 6.5 ఇంచులు. ఆ 1/2 ఇంచుని అయితే నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట, ఇక్కడ కొంచెం పైకి సరిపాలి అన్నట్టుగా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అండి. మనకి నడుము లూజ్ వచ్చేసి ఎంత వచ్చినా పర్లేదు. నడుము లూజ్లో 4వ భాగాన్ని ఇక్కడ కింద డ్రా చేసుకోవటమే. నడుము లూజ్లో 4వ భాగాన్ని అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్లో 4వ భాగం వచ్చేసి నాకు ఇక్కడ 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు కూడా కొంచెం తక్కువే వచ్చింది. మార్క్ చేసుకుని 1 ఇంచు డాట్ కోసం, బ్యాక్ డాట్స్ కోసం, 2 ఇంచులు ఖర్చు కోసం, అలాగే పైన కూడా 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేసుకుని స్కేల్తో ఇలాగ 2 ఇంచులు ఖర్చు మార్క్ చేసిన దాన్ని లైన్స్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్ మార్క్ చేసుకుందాము. బ్యాక్ డాట్ నేను కింద నడుము కట్ చేసిన తర్వాత బ్యాక్ డాట్ అనేది మీకు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. టేప్ తీసుకుని మనం నడుము లూజ్ మార్క్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టేసుకుని ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ వరకు ఇలా ఒక లైన్ మార్క్ చేయండి. అక్కడి నుంచి అటు సైడ్కి, ఆ లైన్కి అటు సైడ్కి ఒక 1/2 ఇంచ్, లైన్కి ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేయండి. లైన్కి అటు సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడ ఒక టక్కు, లైన్కి ఇటు సైడ్ మార్క్ చేసిన దగ్గర ఇటు సైడ్కి ఒక టక్స్ ఇలా పెట్టేసేయండి. ఈ 2 టక్స్ని కలిపి పట్టుకుని అక్కడి నుంచి మనం డాట్ అనేది వేసుకోవాలన్నమాట. డాట్ లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్, బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అబవ్ ఉంటే మనకి 4 ఇంచెస్ డాట్ లెంత్ వేసుకోవాలి. 15, 16 అలా ఉంటే 4.5 అలా వేసుకుంటాము. ఇంకా అంతకు మించి బ్లౌజ్ లెంత్ అనేది 14 కంటే తక్కువ ఉంటే 3.35 అలా వేసుకుంటాం అంతే.
ఇప్పుడు ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం మార్క్ చేసుకున్నాం, ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చాం కదా, ఆ స్లోప్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే కింద ఈ బ్యాక్ నడుము దగ్గర పెట్టుకున్న టక్స్ కూడా మార్క్ పెట్టుకున్నాను. సైడ్ జాయింట్ వైపున వేసిన 2 ఇంచులు ఖర్చు పెట్టాం కదా, అక్కడ కూడా మార్క్ అనేది పెట్టుకోవాలి. అలాగే నేను ప్రిన్సెస్ కట్ అనేది బ్యాక్ పార్ట్ మీదే మార్క్ చేసుకుంటానండి. చూడండి, చూపిస్తాను. పైన షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చుతో కలిపి నేను 10 ఇంచెస్ మార్క్ చేశాను. ఇది అపెక్స్ పాయింట్ లెంత్ అంటారు కదా, అక్కడ అనమాట. అపెక్స్ పాయింట్ లెంత్ అని చెప్తారు కదా, అక్కడ 10 ఇంచులు అక్కడ ఇలాగా లైన్ మార్క్ చేసి అక్కడి నుంచి 3 ఇంచులు అండి. ఫస్ట్ 3.5 అన్నాను కదా, అది వచ్చేసి కొంచెం మీడియం సైజ్ బ్లౌజులకి 3 ఇంచులు మార్క్ చేశాను. విడ్త్ ఉక్స్పట్టి కాజాపట్టి వైపు నుంచి 3 ఇంచులు విడ్త్, కింద వచ్చేసి 2.5 మార్క్ చేసి ఇలాగా ఒక లైన్ మార్క్ చేసేయండి. రెండింటిని కలిపేసేయండి. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు డాట్ విడ్త్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. 2 ఇంచులు లూజ్ అయిద్దని మీరు అనుకోవచ్చు. చిన్న సైజు బ్లౌజులు కూడా కొంతమందికి కొద్దిగా చెస్ట్ ఉంటుంది అనమాట. అలా కొంచెం చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఇంచులు తీసుకోవచ్చు, ఏం లూజ్ కాదు. చిన్న సైజు బ్లౌజులకి చెస్ట్ చాలా తక్కువ ఉంది, అసలు చెస్ట్ లేదు అని అనుకునే వాళ్ళకి 1.35 ఇంచు తీసుకుంటే పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. అర్థమైంది కదా. కొద్దిగా చెస్ట్ ఉన్న వాళ్ళకి 2 ఇంచులు, చెస్ట్ తక్కువ ఉంటే ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకుని చంక వైపుకి ఇలా పెట్టేసి ఒక లైన్ మార్క్ చేసేయండి. ఈ లైన్కి ఇలా కలిపేయండి. అది మీకు ఎల్ షేప్ వచ్చిన దగ్గర కాదు, ఎల్ షేప్ వచ్చిన దానికంటే కొంచెం పైకి, నేను చూసారా కొంచెం పైకి మార్క్ చేస్తే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఇలా నీట్గా తీసేయండి. స్కేల్తోనే ఒకసారి ఒక రౌండింగ్ అలా స్కేల్ని ఆపోజిట్గా తిప్పేసి ఇంకొక రౌండింగ్ తీసేస్తే మీకు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా వచ్చేసిద్ది. తర్వాత ఈ చంక వైపుకి మనం 1/2 ఇంచ్ అనేది డాట్ వేస్తాం కదా, ఆ డాట్ మనం ఇక్కడ తీసేయాలి. కొంచెం క్రాస్ తీసినట్టు తీస్తాం కదా, అలాగా ఇక్కడ డాట్స్ పెట్టుకుంటా వెళ్ళాను చూడండి. అది 1/2 ఇంచ్ అనేది ఇలా డాట్స్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేయక మిగిలిన ఈ సైడ్ పీస్ ఉండేది కదా, స్ట్రైట్ పీసు, ఆ పీస్లో మనం ఒక నెక్ పీస్ తీస్తాం, ఫ్రంట్ పార్ట్ పీస్ని. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మనం ఇప్పుడు లైనింగ్ మీద తీయాలి కదా, లైనింగ్ కట్ చేసుకోవాలి కదా, అందుకు ఎల్ స్కేల్ తీసుకుని నేను ఇలాగా లైన్స్ అనేది మార్క్ చేస్తున్నాను. అంటే హెచ్చు తగ్గులుగా ఉంది కదా, అలా హెచ్చు తగ్గులుగా లేకుండా ఉండటం కోసం కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ లెంత్ పెట్టుకోండి. ఇటు సైడ్న ఉక్స్పట్టి కాజాపట్టి కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ ఓపెన్ అండి, ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఉక్స్పట్టి కాజాపట్టి కోసం ఒక 1/2 ఇంచు. అలాగే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లెంత్. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచ్ లెంత్. మీడియం సైజ్, పెద్ద సైజ్ అయితే 1/2 ఇంచ్ 1 ఇంచ్ అలా పెట్టుకుంటాం. అలాగే పైన షోల్డర్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకుని చంక వైపుని కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఒక స్కేల్ ఉండేది కదా, చిన్న స్కేల్ తీసుకుని ఈ రోలింగ్ అంటారు, దీని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఈ రోల్ చేసే దాంతో తీసుకుని ఇలాగా ఈ షేప్ చూసారా, మనం ఫస్ట్ మార్క్ చేసాము 3.5 దగ్గర మార్క్ చేసాం కదా, ఈ షేప్ దగ్గర మీకు కనిపిస్తుంది కదా వీడియోలో క్లారిటీగానే, ఈ షేప్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఈ రోలింగ్తో. కింద వచ్చేసి మనకి అవనేది కింద పడతాయి మనకి మార్కింగ్స్, ఇలాగా వాటి మీద ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. మీకు వీడియోలో కనిపించడం కోసం, నాకైతే క్లారిటీగానే కనిపించింది, వీడియోలో అయితే కనిపించదు. అలాగే ఈ ఎపెక్స్ పాయింట్ దగ్గర కూడా మార్క్ వేయండి. ప్రిన్సెస్ కట్ షేప్ అనేది జాయిన్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు మార్క్ చేశాను చూడండి. ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మనం కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కదా, జాయిన్ చేసినందుకు కొంచెం క్లాత్ కావాలి కదా, అందుకోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం మార్క్ చేసిన విధంగా కట్ చేయడమే. ఈ కింద ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర కొంచెం క్రాస్గా తీసాను కదా, అది ఎందుకంటే ఉక్స్పట్టి కాజాపట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్లో మనకు కొంచెం పైకి వెళ్ళినట్టు ఉండేది కదా, కొంతమంది కొంచెం క్రాస్ తీస్తారు, కొంచెం పైకి వెళ్ళినట్టు ఉండేది కదా, అలా వెళ్ళాలి, అలా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా తీసుకోండి. లేదు మాకు కిందకున్నా పర్లేదు, కొంచెం ఉక్స్పట్టి కాజాపట్టిలా కొంచెం కిందకున్నా పర్లేదు అని అనుకునే వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గానే తీసేసుకోవచ్చు అక్కడ. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చేసి మనకి 3.5 చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్స్పట్టి కాజాపట్టి 1/2 ఇంచ్ వదిలేసాం కదా, ఆ 1/2 ఇంచ్ వదిలేసి 3.5 తీసుకోండి నెక్ విడ్త్. నెక్ డీప్ షోల్డర్ ఖర్చుతో కలిపి 6 ఇంచెస్, షోల్డర్ ఖర్చు తీసేస్తే 5.5. మీకు క్లారిటీగానే చెప్తున్నాను నేను. ఇలా బాక్స్ లాగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆ కట్ వర్క్లోనే ప్యాచ్ ఇద్దాం అనుకుంటున్నాను కదా, నేను ఆల్రెడీ ఇదివరకు పోస్ట్ చేశాను మీకు. కాకపోతే అప్పుడు చేసింది ఏంటంటే నేను షోల్డర్ దగ్గర ప్యాచ్ అనేది కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే కట్ చేసి జాయిన్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసి దానిపైన ప్యాచ్ అనేది జాయిన్ చేస్తున్నాను. ఇది ఇంకా ఈజీగా ఉండిద్ది, మీకు చెప్తాను చూడండి. ఇక్కడ రౌండింగ్ అనేది తీసుకోండి ఇలాగా. ఈ
ఈ రౌండింగ్ బ్రాడ్ అయిపోయిద్దని మీరు అనుకోవచ్చు. ఏమవ్వదు బ్రాడ్, మనం ప్యాచ్ వేసినప్పుడు అది కవర్ అయ్యిద్ది. ఈ రౌండింగ్ కూడా మీరు ఈ కరెక్ట్గా ఈ స్క్వేర్లో తీసుకోండి, కొంచెం ఇలా బయట వైపుకి తీసుకోండి. నేను తీసాను చూడండి, ఒక పావించి అలా బయట వైపుకి రౌండింగ్ అలా తీయండి. లేకపోతే మీకు ఈ రౌండింగ్ అనేది మనం వేసిన ఆ కట్ వర్క్ నెక్ డిజైన్ కంటే బయటకు వచ్చేసిద్ది, అప్పుడు మీకు సరిగ్గా అంత బాగా కనిపించదు. కొంచెం ఇలా లోపలికి తీయండి. తీసిన తర్వాత ఈ షేప్ని ఇలా కట్ చేసుకోండి. మీరు ఎక్స్ట్రా మనం పావించి ఖర్చు పెట్టాం కదా ప్రిన్సెస్ కట్ వైపు, అటువైపు నా పావించి ఖర్చుతో కలిపి కట్ చేసుకోండి ఇలాగా. నా సిజర్ కూడా నా మాట వినట్లేదు అప్పుడప్పుడు. ఇప్పుడు ఈ అపెక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఇలా టక్ పెట్టుకోండి. ఇటు సైడ్ని కూడా ఉక్స్ పట్టి కాజా పట్టికున్న క్లాత్ ఎంత ఉందో అంత ఉంచి మిగతా అది కట్ చేసేయండి. చూసారా, మనకి నెక్ వైపున వచ్చే పీస్ అనేది ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు ఈ సైడ్న ప్రిన్సెస్ కట్ సైడ్న జాయిన్ చేసే పీస్ అనేది కట్ చేసుకుందాము. ఇంకా మిగిలిన పీస్లో మనం ఈ పీస్ అనేది కట్ చేసుకున్నాము. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అయినా కూడా నేను 1 మీటర్ క్లాత్ తెప్పించి ఈ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే 80 పాయింట్స్లో కట్ చేస్తారు, మనకి క్లాత్ అలా చేస్తే అడ్జస్ట్ కాదు. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసినా పైగా బాహుబలి హ్యాండ్స్, క్లాత్ ఎక్కువ పట్టిద్ది ప్రిన్సెస్ కట్ అనేసరికి, అందుకోసం. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా వచ్చిద్ది దీంట్లోనే, చిన్న సైజ్ బ్లౌజ్ అయినా వచ్చింది మీటర్లోనే. కాకపోతే మనకు కొంచెం క్లాత్ ఎక్కువ పట్టింది కదా, అందుకే కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకోవాలి. ఇదిగోండి ఇలా పెట్టేసేయండి. మిగతా ఇలా పెట్టేసిన తర్వాత కింద వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా డ్రా చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా డ్రా చేసుకుని ఈ సైడ్న చంక వైపున ఎక్కడి నుంచి అనేది మనం మిందాలు కట్ చేసాం అక్కడి నుంచి మిగతాది మార్క్ చేసుకుని సైడ్ వైపున కూడా మార్క్ చేయండి. ఇప్పుడు స్కేల్ తీసుకుని అలాగే ఏమంటారు దీన్ని రోల్ చేసేదాన్ని తీసుకుని ఈ సైడ్న 2 ఇంచులు విడితే పెట్టాం కదా మనం, అక్కడి నుంచి ఇలా రోల్ చేసుకుంటూ నీట్గా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డాట్గా పెట్టాను చూడండి, అక్కడికి అటు సైడ్కి మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకోండి ఇలా డ్రా చేసుకుంటూ అటు సైడ్కి వెళ్ళాలి. చూసారా ఇలాగా. ఇది అపెక్స్ పాయింట్ దగ్గర కూడా ఇలా ఒక మార్కింగ్ వేయండి. కింద సైడ్ అనేది మనకు ఆ మార్కింగ్ అనేది పడిద్ది, మీకు కొంచెం కనిపిస్తుంది, కాకపోతే అంత క్లారిటీగా కనిపించట్లేదు. నేను మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా అయితే మనకి మార్కింగ్ అనేది వచ్చింది. దీనికి మనం ప్రిన్సెస్ కట్ జాయింట్ చేయాలి కదా, ఆ జాయింట్ చేయడం కోసం ఒక 1/4 ఇంచ్ అనేది ఇటు సైడ్ కూడా తీసుకుంటాం. ఆల్రెడీ మనం ఒక పట్టి వైపు వచ్చే పీస్కి తీసుకున్నాం, ఈ పీస్కి తీసుకున్నాం. ఆ 2 పీసులను కలిపేటప్పుడు ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఈ ఖర్చు ఆ ఖర్చు 2 కలిపి ఎదుగుండి ఇలా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్కి కూడా 2 ఖర్చులని ఇలా కలిపేసి ఇలా పెట్టేసుకొని నడుము లూజ్ ఎంత వచ్చింది, 7 అంటే 6:30 కదా. ఇక్కడి నుంచి ఉక్స్ పట్టి కాజా పట్టికున్న మనం కొంచెం 1/4 ఇంచ్ క్లాత్ పెట్టాం కదా, ఆ క్లాత్ వదిలేసి అక్కడి నుంచి మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి 6:30కి మార్క్ చేసుకుని అక్కడి నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం, నడుము లూజ్లో 4వ భాగం 6:30 కదా, అక్కడికి మార్క్ చేసుకుని 2 ఇంచులు ఖర్చు కోసం మార్క్ చేశాను. ఈ పైన వచ్చేసి మనకి ఎక్కడ వరకు ఉందో అక్కడి నుంచే తీసుకోవాలండి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసేసి సైడ్ జాయింట్ కరెక్ట్గా మనకి ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి. ఇదిగోండి సైడ్ జాయింట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది కరెక్ట్గా, అక్కడ వరకు అలా మార్క్ చేసుకోండి. అలాగే ఈ నెక్ పీస్, ఈ పీస్ ఉంది కదా మనం జాయిన్ చేసే పీస్, ఈ పీస్ కూడా తీసుకుని ఇలా పెట్టుకుని చూసుకోండి కరెక్ట్గా ఇలా పెట్టుకుని చూసుకుంటే మనకి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు ఒక మార్క్ వేసి ఇప్పుడు ఈ సైడ్ జాయింట్ వైపు మనకి ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. స్కేల్తో ఇలా కలిపేసేయండి. చూసారా మనకి ఇప్పుడు కట్ చేసేసేసి సైడ్ జాయింట్ వైపు ఈ ప్రిన్సెస్ కట్ పీస్కి సైడ్ జాయింట్ వైపు చాలామంది 1 ఇంచు 1.5 ఇంచు అలా ఎక్కువ తీసేసుకుంటారు కదా. ఏంటంటే అది ఆ కటింగ్ వేరండి, అలా కూడా తీసుకోవచ్చు. ఆ కటింగ్ వేరు, ఈ కటింగ్ వేరు. ఏంటంటే వాళ్ళు ఎందుకు తీసుకుంటారంటే ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ జాయిన్ చేస్తున్నాను కదా, జాయిన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి అక్కడ పక్కన సైడ్ని తీసుకుంటున్నారు. నేనేంటంటే ఇక్కడ జాయిన్ చేసే దగ్గరే తీసుకుంటున్నాను కదా ఎక్స్ట్రా. ప్రిన్సెస్ కట్ దీనికి తీసుకుంటున్నాను 1/2 ఇంచు, దీనికి 1/2 ఇంచు తీసుకుంటున్నాను, 1 ఇంచ్ అవుతుంది కదా నాకు కూడా. వాళ్ళ కటింగ్ వేరు, ఈ కటింగ్ వేరు. అందుకే నేను ఈ సైడ్కి క్లాత్ తీసుకున్నాను. అందుకే సైడ్ జాయింట్ వైపుకి నేను ఎక్కువ క్లాత్ పడలేదు చూడండి నాకు.
ఇదిగోండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఈజీగానే తీసేసాను. మీకు అర్థమైందే అనుకుంటున్నాను, స్లోగానే చెప్పాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకా కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమయ్యేటట్లు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీయలేదు, మనం లోతు తీయాలి. ఆ లోతు ఎలా తీయాలో చెప్తాను చూడండి. ఈ హాఫ్ ఇంచ్ మనం క్లాత్ ఎక్స్ట్రా పెట్టి తీసాం కదా, వారెన్నిటిని ఇలా ఇక్కడ కలిపేటట్టు పెట్టుకోండి. ఇలా పెట్టేసేసుకుని ఇప్పుడు మార్కింగ్ చేయండి ఒక హాఫ్ ఇంచ్కి. ఇలాగా మనం ఎంతైతే లోతు తీస్తాం అంత మనం హాఫ్ ఇంచ్ లోతు తీయాలి. ఇలాగ హాఫ్ ఇంచ్ లోతు తీసేటట్టు మార్క్ చేసుకుని కట్ చేసేసుకోండి. ఇలాగా ఆ లోతు కూడా మనకి ఎల్ షేప్ వచ్చిన దగ్గర తీయకూడదు, దానికంటే కొంచెం పైకి తీసుకోవాలి ఆ లోతు అనేది. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్. డీప్ నెక్ అయితే ఎల్ షేప్ వచ్చిన దగ్గర తీస్తాము, బోట్ నెక్ అంటే ఎల్ షేప్ కంటే కొంచెం పైకి తీస్తాము ఈ లోతు అనేది, ఫ్రంట్ పార్ట్ లోతు. చూసారా, ఇప్పుడు ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చింది. ఎంత నీట్గా వచ్చిందో చూడండి, కరెక్ట్గా సరిపోయింది మనకి. బ్యాక్ పార్ట్ పీస్, ఫ్రంట్ పార్ట్ పీస్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాహుబలి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉండిద్ది, చూడండి మీరు. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే, యూజ్ అయింది అని అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా యూజ్ అయ్యిద్ది అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా. బాహుబలి హ్యాండ్స్కి మనకి బుట్ట పెడతాం కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువ ఉండాలండి. మనం ఎక్కువ బుట్ట పెట్టాలనుకుంటే ఎక్కువ క్లాత్ ఉంటే సరిపోద్ది, లేదు కొంచెం 4 ఫ్రిల్స్ అయినా పెడతామనుకుంటే తక్కువ క్లాత్లోనే అడ్జస్ట్ చేయొచ్చు. ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగా ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండటం కోసం ఒక మార్కింగ్ వేశాను. లెంత్ వచ్చేసి 4 ఇంచెస్. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేశాను, అక్కడి నుంచి లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ పెట్టాను. ఇంకోండి 4 ఇంచెస్, పైన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. బుట్ట లెగవాలి కదా, పైన పఫ్ బుట్టలాగా లెగవాలి కదా, బుట్టలాగా లెగవటం కోసం పైన 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకోండి. 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ విడ్త్. ఇది ఎందుకంటే ఇక్కడ కుచ్చుల కోసం, బుట్ట కోసం నేను ఫ్రిల్స్ కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఎక్కువ బాగా ఫ్రిల్స్ కావాలంటే ఇంకెక్కువ క్లాత్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 2.5 సరిపోయింది కుచ్చులు కోసం, అంతకుమించి పెట్టుకున్నా అంత బాగా వదులుకుండదు. 2 ఇంచులు పెట్టాను నేను. చక్కగా డౌన్ వచ్చేసి ఇది 4 ఇంచెసే కాబట్టి మనం తీసుకొని నేను 2 ఇంచులకు 4 ఇంచెస్ వస్తే ఎప్పుడైనా సరే ఏ హ్యాండ్కైనా 4 ఇంచెస్ వస్తే అందులో సగం తీసుకుంటాం. 2 ఇంచులు డౌన్ తీసేసాను. ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి పెట్టుకోవాలంటే 2 ఇంచులు తీసాం కదా మనం కుచ్చు కోసం, ఆ 2 ఇంచులు తీసిన దగ్గర నుంచి మనం ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి 6.5. తర్వాత హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోండి. సైడ్ జాయింట్లు మనకి ఖర్చు పడిద్ది, ఇక్కడ అదే ఖర్చు జాయింట్స్ పడతాయి. ఈ పైన పఫ్ కోసం మనం 2.5 ఇంచులు తీసాం కదా, ఆ 2.5 ఇంచులకి ఈ హ్యాండ్లోకి ఇలా కలిపేసేయండి. తీసుకొచ్చి ఇలా నీట్గా ఇలా హ్యాండ్లోకి కలిపేసేయండి. ఇలాగా హ్యాండ్లోకి ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. ఈ పైన 2.5 ఇంచులు ఎందుకు పెట్టారంటే మనకి కొంచెం బాహుబలి హ్యాండ్స్ అంటే ఏంది, బుట్టలాగా లేవాలి కదా, అలా బుట్టలాగా లేసిద్ది. ఈ పైన మనం 2.5 ఎక్స్ట్రా పెట్టుకోకుండా జస్ట్ విడ్త్ మాత్రమే పెట్టుకుని తీసుకున్నాం అనుకో, అలా బుట్టలాగా లేగవద్దు. సాఫీగా కిందకి మాత్రమే ఉంటాయి, కుచ్చులు మాత్రమే ఉంటాయి, పైకి బుట్టలు వేసినట్టు కనిపించదు మీకు. అది డిఫరెన్స్. మీరు పైకి ఎంత ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి అంత ఎక్కువ బుట్టలాగా లెగిసిద్ది పైకి. జస్ట్ మాకు నార్మల్ లుక్ బుట్టలాగా కనిపించాలంటే 2.5 మ్యాక్సిమం అండి, అంత మించి అదే బాగుండిద్ది. ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను, అంటే పైన బుట్ట పెట్టే క్లాత్ కదా ఇది, అక్కడి నుంచి కిందకి మనం బోర్డర్ జాయిన్ చేస్తాం కదా, ఆ బోర్డర్కి ఈ లైనింగ్ ప్యాచ్ అనమాట. ఇది వచ్చేసి నాకు బోర్డర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, నేను 5 ఇంచ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ కింద మనం బోర్డర్ జాయిన్ చేసే పీస్ అనేది ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మిగిలిన క్లాత్లో నుంచి నేను 4 ఇంచెస్ ఉంది నాకు బోర్డర్, దానికి 1 ఇంచ్ కలుపుకుని 5 ఇంచులతో బోర్డర్ అనేది కట్ చేసుకుంటున్నాను. 2 పీసులుగా 2 హ్యాండ్స్ కాబట్టి 2 పీసులుగా తీసుకున్నాను. పక్కన పెట్టేసాను, ఇంకా అయిపోయింది. ఇక్కడ నుంచి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ బోర్డర్ వచ్చేసి ఎంత కావాలో అంత మాత్రమే కట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు 1 సైడే బోర్డర్ వచ్చింది, 2 పక్కలు వస్తే మనకి నెక్ డిజైన్ వేయడానికి కూడా అంత బాగా ఎక్కువ క్లాత్ ఉండేది. నాకు 2 పక్కలు రాలేదు, ఒక్క పక్కే వచ్చింది. ఆ ఒక్క పక్క వచ్చిన దాన్ని ఈ చిన్న చేతులు కాబట్టి అవి
నెక్ డిజైన్ కూడా యూజ్ చేసేటట్టు తీసుకున్నాను అనమాట. జస్ట్ కొంచెమే వచ్చింది, అసలు వన్ సైడ్ మాత్రమే వచ్చేది, కానీ నేను రెండో సైడ్ కూడా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను అనమాట, మిగిలిపోయిన బోర్డర్ని వేస్ట్ చేయకుండా. ఇక్కడ రెండు పక్కలు వచ్చిద్దా రాదా అన్నట్టుగా చూసుకొని కట్ చేసుకున్నాను, బోర్డర్ వేస్ట్ చేయకుండా తీసుకున్నాను అనమాట. ఈ మిగిలిన క్లాత్లు ఇంకా మనం బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, బుట్ట హ్యాండ్స్ 3 తీసేస్తాను. బ్లౌజ్ అంతా ఇలా బూటీస్ వచ్చినాయి, ప్లెయిన్ వచ్చినా కూడా బాగుంటుంది, కానీ బూటీస్ వచ్చినాయి కూడా ఇంకా బాగుంది. కింద అయితే హ్యాండ్స్ పెట్టేశాను, సైడ్ని వచ్చేసి ప్రిన్సెస్ కట్ పీస్ పెట్టాను, ఇటు సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పీస్ పెట్టాను. ఎందుకంటే బూటీస్ ఇటు సైడ్కి ఉన్నాయి చూడండి, ఇటు సైడ్ కూడా పెట్టచ్చు, కాకపోతే ఏంటంటే బూటీస్ రివర్స్ వస్తాయి, బూటీస్ స్ట్రైట్గా రావాలి కాబట్టి నేను బ్యాక్ పార్ట్ పీస్ అనేది ఇటు పెట్టుకున్నాను. మీరు అది కూడా చూసుకోవాలి, బ్లౌజ్ డిజైన్ ఎటువైపు ఉంది. బ్లౌజ్ డిజైన్ ఏం లేకపోతే నార్మల్ చుక్కలు అలా ఉంటే అలా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక్కడ బ్లౌజ్ డిజైన్లో బూటీస్ ఇటు సైడ్ నిలబడినాయి కాబట్టి నేను అటు సైడ్ అలా పెట్టాను అనమాట. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయిపోయింది, ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ బోర్డర్ పార్ట్కి లైనింగ్ తీసుకున్నాం కదా, ఆ లైనింగ్ని తీసుకుని ఇలా బోర్డర్ మీద పెట్టేసేసి ఒక స్టిచ్ వేయండి. తర్వాత దాన్ని తిప్పి పైన ఒక కుట్టు వేయండి, పై కుట్టు అంటాం కదా, అలా పై కుట్టులాగా ఒక స్టిచ్ అనేది వేయండి. ఇదిగోండి ఇలా పై కుట్టులాగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళండి. తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని ఇలా లోపలికి తిప్పేసేసి దీనిపైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి. దీనిపైనే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి, ఇలాగ నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేయండి. చూసారా మనకి రెడీ అయిపోయింది. ఇటు సైడ్ ఏంటంటే ఒక 1/2 ఇంచు లేదా ఒక 1/4 ఇంచు మాత్రమే క్లాత్ ఉంచుకొని మిగతా అది కట్ చేసేసేయండి. ఎందుకంటే అటు సైడ్ జాయింట్ చేయడానికి ఎంత మాత్రం క్లాత్ ఉంటే సరిపోయేది, దాంతో ఉంచుకొని మిగతా అది కట్ చేసేయండి, ఎక్కువ అవసరం లేదు. నేను జాయింట్ చేయడం కోసం ఎంత క్లాత్ అయితే సరిపోయేది దాని ఉంచి మిగతా అది కట్ చేశాను. దీనికి మిడిల్లో ఒక మార్క్ వేసుకోండి, ఇలా టక్ పెట్టాను నేను, లేదు మీరు బీస్ ముక్కతో మార్క్ వేసుకున్నా పర్లేదు, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా బోర్డర్ని రెడీ చేసిన తర్వాత ఇప్పుడు పైన బుట్ట హ్యాండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తాను చూడండి. ఇక్కడ లైనింగ్ పీసు పైన మెయిన్ పీస్ని ఇలా రెండింటిని కలిపేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అయితే కట్ చేసేసాను నేను. కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మిడిల్ మార్కింగ్ ఉండిద్ది కదా, ఈ మిడిల్ మార్కింగ్ అలాగే 2 ఇంచులు కదా మనం పెట్టింది బుట్ట కోసం, అదే కుచ్చుల కోసం 2 ఇంచులు పెట్టాం కదా, అటు సైడ్కి 2 ఇంచులు మిడిల్ పాయింట్ నుంచి ఇటు సైడ్కి 2 ఇంచులు, వీటిని టక్స్ పెట్టుకోండి. ఇలాగా మీకు మెయిన్ సైడ్ నుంచి తిప్పుకుని ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉండిద్ది, ఇలా టక్స్ పెట్టుకోండి. రైట్ సైడ్ తిప్పుకున్నప్పుడు ఇదిగోండి టక్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి. మనం పెట్టుకున్న టక్ అంటే ఒక కుచ్చు ముందు నుంచి పెట్టుకోండి, టక్ పెట్టాం కదా దానికంటే ఒక కుచ్చు అనేది ముందు నుంచి పెట్టుకుంటారండి. చిన్న ఫ్రిల్స్ పెట్టాను నేను, జస్ట్ చిన్నగా పెట్టుకున్నాను, అప్పుడే బాహుబలి హ్యాండ్స్కి లుక్ అనేది వచ్చింది. పెద్ద పెట్టకుండా చిన్నగా పెట్టుకుంటారండి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉండిద్దో దానికంటే మనం ఖర్చు తీసుకుంటాం కదా 2 ఇంచులు, ఆ ఖర్చు అంత బట్టికి వస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. మిగతా క్లాత్ అంతా ఇలా కుచ్చులు పెట్టేసేసేయండి, ఎంత ఉంటే అంత. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, 2 ఇంచులు ఖర్చు కోసం. ఇలా కింద పెట్టిన తర్వాత కుచ్చుళ్ళు పైన కూడా పెట్టాలి, పైన వచ్చేసి రివర్స్ ఇలా పెట్టేసిన తర్వాత పైన మన సైడ్ నుంచి ఇందాక మన సైడే పెట్టాం, ఇప్పుడు కూడా మన సైడే పెడుతున్నాం, కాకపోతే మనకి రివర్స్ వస్తాయి కుచ్చుళ్ళు. ఇదిగోండి ఇలా మన సైడ్కి పెట్టుకుంటూ, ఇందాక కూడా మన సైడ్ నుంచి తిప్పుకుని ఫ్రిల్స్ పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా మన సైడే, కాకపోతే ఏంటంటే అవి అటు సైడ్కి వెళ్ళినట్టుంటాయి, ఇప్పుడు పైన పెట్టేవి ఇటు సైడ్కి వచ్చి రివర్స్ వచ్చినట్టు ఉంటాయి. అలా రివర్స్ రావాలి ఫ్రిల్స్ అనేవి. చిన్నవే పెట్టండి కుచ్చుళ్ళు, పెద్దవి కాదు, చిన్నగా ఇలా నీట్గా కుచ్చులు పెట్టుకుంటూ వచ్చేసేయండి పై సైడ్ కూడా. ఇక్కడ చూసారా మనకి బుట్ట అనేది ఎంత చక్కగా కనిపిస్తుందో, మీడియం సైజ్ బుట్ట అనమాట, ఇది చాలా బాగుండిద్ది. మీడియం సైజ్ బుట్ట అనేది పెద్ద సైజ్ బుట్ట కంటే మీడియం సైజ్ బుట్టే చాలా లుక్ అనేది వచ్చింది, చిన్నపిల్లల హ్యాండ్స్ లాగా ఉన్నాయి కదా చూడటానికి. ఇప్పుడు ఈ కింద మనం బోర్డర్ ఉంది కదా, ఆ బోర్డర్ని తీసుకొని ఇలా పెట్టేసుకొని జాయిన్ చేసేయండి. ఇంకా ఈ రైట్ సైడ్ పీస్ ఉంది కదా బోర్డర్ పీసు, మెయిన్ పీసు, దాన్ని ఈ బుట్ట పై వైపుకి వచ్చేటట్టు ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా పెట్టి స్టిచ్ చేసి రివర్స్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా రావాలన్నమాట. రివర్స్ చేసి ఈ లోపల ఉన్న లైనింగ్ని ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయండి. ఇలా ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేయండి. మీకు కావాలంటే
ఈ బుట్ట వచ్చింది అప్పుడు నేను చేశాను కదా, ఈ బోర్డర్ ఇక్కడ పైపింగ్ వేసుకోవచ్చు, అలాగే బోర్డర్కి కింద కూడా పైపింగ్ వేయచ్చు. ఎందుకంటే నా దగ్గర పైపింగ్ క్లాత్ లేదు కాబట్టి నేను ఇప్పుడు పైపింగ్ వేయలేదు, లేకపోతే పైపింగ్ వేసుకోవచ్చు. లేదు మీ దగ్గర లేస్ ఉందంటే లేస్ కూడా వేసుకోవచ్చు అండి. నేను వచ్చేసి నార్మల్గా మొత్తం క్యాన్వాస్తో ఫినిషింగ్ అనేది ఇవ్వాలనుకున్నాను కాబట్టి మొత్తం క్యాన్వాస్తో అనేది ఇలా స్టిచ్ చేసేసాను. హ్యాండ్స్ దగ్గర కూడా అందుకే పైపింగ్ యూస్ చేసుకోకుండా నార్మల్గా స్టిచ్ చేశాను. ఇదిగోండి బుట్ట హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే సరిపోయింది. మనకి 2 హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి చూడండి. బుట్ట హ్యాండ్స్ అనేవి ఎంత నీట్గా వచ్చేసినాయో. ఇది వచ్చేసి నార్మల్గా మీడియం బుట్ట అండి, స్మాల్గా అయితే ఇంకా చిన్నగా వచ్చింది. మనం మీడియంగా పెట్టుకుంటేనే లుక్ అనేది బాగా వచ్చింది. మరీ హెవీగా పెట్టుకున్నా కూడా మరీ చిన్నగా పెట్టుకున్నా కూడా అంత లుక్ ఉండదు. ఇలా మీడియంగా ఎంత పెట్టాలో అంతే పెడితే బుట్ట అనేది హ్యాండ్స్కి చాలా బాగా ఉండిద్ది చక్కగా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలాగా కట్ చేసుకోవాలి ఆ ప్యాచ్ అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను, దానికి స్ట్రైట్గా ఉండటం కోసం ఒక లైన్ మార్క్ చేశాను. షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ వచ్చి మార్కింగ్ లైన్ ఒకటి వేసాను. మన దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్, ఆ లైనింగ్ పీస్ పెట్టైనా సరే ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. నేనేంటంటే మీకు ఆ స్టిచ్ చేసేటప్పుడు జస్ట్ ఆ పర్టికులర్లో నేను అది డ్రా చేసి స్టిచ్ చేసేసాను, వీడియో షూట్ చేయలేదు అప్పుడు. అందుకే మీకు సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇంక ఇది నేను సపరేట్గా మళ్ళీ షూట్ చేశాను అనమాట. మళ్ళీ మార్కింగ్ వేశాను సేమ్ మెజర్మెంట్స్తో, అందుకే మీకు చూపిస్తున్నాను. మనకి నెక్ విడ్త్ ఎంత ఉంది, 3.25 కదా. మనం స్టిచ్ వేసుకోవాల్సింది క్యాన్వాస్ పక్కనే వేస్తాం, క్యాన్వాస్కి 1/4 ఇంచ్ అటు పక్కకి స్టిచ్ వేయం కాబట్టి క్యాన్వాస్ పక్కనే వేస్తాం కాబట్టి 3.25కి ఇంకో 1/4 ఇంచు ఎక్స్ట్రా జాయిన్ చేసుకొని 3.5కి మార్కింగ్ వేసుకోండి. నెక్ డీప్ ఎంత, షోల్డర్ ఖర్చుతో కలిపితే నెక్ డీప్ 6 ఇంచెస్ అండి. కింద కూడా పైన ఎంత నెక్ విడ్త్ పెట్టామో కింద కూడా అంతే నెక్ విడ్త్ పెట్టుకుని ఇలాగా స్కేల్ తీసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేయండి. ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్గా ఎలా చేసాము, లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు నెక్ అనేది ఇదిగోండి ఈ మిడిల్లో ఇలా మార్క్ వేసుకుని 1/2 ఇంచ్ అటు సైడ్కి మార్క్ చేసుకుని ఇలా రౌండింగ్ అనేది తీసుకుని కట్ చేసుకున్నాం మనం. ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొద్దిగా కొంచెం ఇలాగా డ్రా చేసుకుంటూ వచ్చి జస్ట్ రౌండ్ నెక్ ఇచ్చి రౌండ్ నెక్ కట్ చేసుకుని స్టిచ్ చేసుకున్నాం. చూసారా, ఇలాగ మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, నేను డాట్స్ లాగా పెట్టాను. ఇలా లోపల సైడ్కి ఇచ్చాము ఒక 1/2 ఇంచ్ అనేది, లోపల సైడ్కి రౌండింగ్ ఇచ్చి ఇలా కట్ చేసుకున్నాం లైనింగ్ని. ఇప్పుడు మనం దీనిపైన మోడల్గా వేయడానికి కట్ వర్క్ ప్యాచ్ అనేది స్టిచ్ చేస్తున్నాం కాబట్టి దీనికి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, 6.25 ఇంచ్ కదా, అదే 6.25 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేశాను. చంక డౌన్ కూడా 6.25, పైన 1/2 ఇంచ్ అక్కడి నుంచి వదిలేసి అక్కడి నుంచి 6.25. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఎందుకంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది తెలియాలి కదా, నేను అప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇక్కడ షూట్ చేస్తున్నాను. మళ్ళీ అందుకే మొత్తం మెజర్మెంట్స్ పెట్టాల్సి వస్తుంది. మీ దగ్గర లైనింగ్ ఉందంటే ఇదంతా పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఆ లైనింగ్ పార్ట్ని తీసుకొచ్చేసి క్యాన్వాస్ మీద పెట్టేసి షోల్డరు చంక వైపు ప్రిన్సెస్ కట్ షేప్ ఎక్కడ వరకు అయితే ఉందో మనకి అక్కడ వరకు ఒక 1.5 ఇంచ్ వరకు పెట్టేసేసుకుని ఈ నెక్ వైపున మనకి స్ట్రైట్గా ఒక లైన్ ఇలా కర్వ్ ఇచ్చేసుకుని ఆ కర్వ్ దగ్గర కట్స్ ఇచ్చేసుకుంటే సరిపోయిద్ది. నా దగ్గర ఇప్పుడు లైనింగ్ పీస్ లేదు కాబట్టి మళ్ళీ మీకు సపరేట్గా చూపిస్తున్నాను కాబట్టి ఇవన్నీ మార్కింగ్స్ వేస్తున్నాను. చెస్ట్ లూజ్ ఇవన్నీ వేస్తున్నాను చూడండి. చెస్ట్ లూజ్ వేసి ఇప్పుడు ఇక్కడ మనకి ప్రిన్సెస్ కట్ షేప్ మార్కింగ్ కూడా తీయాలి కాబట్టి తీస్తున్నాను చూడండి. అపెక్స్ పాయింట్ లెంత్ ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసుకునే టేపు, ఇక్కడ నుంచి అపెక్స్ పాయింట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ విడ్త్ ఎంత తీసుకున్నాం, 3 ఇంచెస్ కదా, 3 ఇంచెస్ విడ్త్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి చంక వైపుకి మనం అంటే ఎల్ షేప్ వచ్చిన దానికంటే కొద్దిగా పైకి ఒక 1.5 ఇంచ్ పైకి అనేది ఈ కర్వ్ స్కేల్ ఉండేది కదా, దీన్ని తీసుకుని ఇలా పెట్టేసుకుని డ్రా చేసేయండి. ఇదిగోండి, అంటే చంకకి మిడిల్లో కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలాగా చూసారా, ఎల్ స్కేల్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమైపోయింది. ఇలా చేసుకుంటే ఇక్కడికన్నమాట. అప్పుడు మనం అక్కడి నుంచి చంక వైపు నుంచి ఒక 1.5 ఇంచ్ ఇలాగా సైడ్ జాయింట్ వైపుకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నెక్ దగ్గర నుంచి ఇలాగా రౌండ్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్లోకి ఒక ప్యాచ్ లాగా ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, నేను డ్రా చేశాను. మీకు ఇటు సైడ్కి మనకి స్క్వేర్ బాక్స్ వచ్చింది కదా నెక్ దగ్గర, ఈ బాక్స్ లోపలికి అంటే కరెక్ట్గా ఆ స్క్వేర్ బాక్స్ ఆ షేప్ మీద కూడా మీరు తీయచ్చు. ఎందుకంటే కట్ వర్క్ ఇటు వచ్చింది కదా ఒక 1/2 ఇంచ్, అందుకు ఇలాగ చూడండి. ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, ఇలాగా
ఆ స్క్వేర్ బాక్స్ మీదే కూడా అలా రానిచ్చేయచ్చు. ఆ స్క్వేర్ బాక్స్ మీద నుంచే ఇలాగ ప్రిన్సెస్ కట్ షేప్లోకి రానిచ్చేసి ఆ షేప్కి యువతల నుంచి లోపల వైపుకి బాక్స్ లోపల వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటూ వెళ్ళారంటే ఈ 1/2 ఇంచ్లో మనకి కట్ వర్క్ అనేది తిప్పాలన్నమాట. నేను వచ్చేసి 1.5 ఇంచ్ కట్ వర్క్ పెడుతున్నాను. కట్ వర్క్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్, లెంత్ ఏ కట్కైనా సరే 1/2 ఇంచే పెడతాం లెంత్. విడ్త్ వచ్చేసి మాత్రం 1.5 ఇంచ్ పెడుతున్నాను. అదే పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట. 1.35 పెట్టేదాన్ని అంతకుముందు. అదేంటంటే కొంచెం పెద్ద కట్ లాగా వచ్చేస్తుంది, కొంచెం పెద్ద కట్ అనిపిస్తుంది. 1.5 అయితే కట్ అనేది చాలా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది కూడా. అందుకని చెప్పి 1.5 కట్ అనేది పెడుతున్నాను. ఇదిగోండి, ఇది 1.5 ఇంచ్తో ఒక రౌండ్ సర్కిల్లా కట్ చేసుకున్నాను నేను కట్ట ముక్కని. దాంతో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఇలాగా ఆ స్క్వేర్ బాక్స్ లోపలికి వచ్చేటట్టు చూసుకుంటున్నాను అనమాట. ఈ కట్ అనేది, ఈ రౌండ్ కట్, ఈ కట్ వర్క్ అనేది ఆ స్క్వేర్ బాక్స్ లోపలికి వచ్చేటట్టు చూసుకుంటున్నాను. ఎందుకంటే మనం రౌండింగ్ లైనింగ్ కట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ బాక్స్ బయట వైపు కట్ చేసాం కదా, ఇప్పుడు బాక్స్ లోపల వైపుకు ఉండాలి ఒక 1/2 ఇంచ్ అనేది. చూసారా, ఇలా డ్రా చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా కట్ చేసేద్దాం. పైన షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాం చూడండి, ఖర్చుతో కలిపి అలాగా నేను మార్కింగ్ ఎలా చేశానో అలా మార్కింగ్ చేసిన దగ్గర అంతా ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను చంక వైపున లోతు తీయలేదు కాబట్టి అలా అక్కడ బాక్స్ లాగా ఉంది. అక్కడ ఎగ్జాక్ట్గా నార్మల్గా లైనింగ్ పెట్టుకుని కట్ చేసుకునేటట్టయితే అక్కడ లోతు తీసేసి ఉంటుంది, మీకు అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఇక్కడ లోతు తీయలేదు కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. లోతు తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, లోతు తీస్తే ఇలా కనిపించింది అనమాట మీకు. లోతు తీస్తే ఇలా కనిపించింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ లైను అలాగే ఈ లోతు లైను, ఇటు సైడు ఈ కట్ వర్క్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. మనకి 2 పీసెస్ వస్తాయి, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి, 2 వైపులా 2 పీసెస్ అనేవి వస్తాయి. దీన్నే లైనింగ్ మీద పెట్టుకుని అరేంజ్ చేసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ 3.5 వేసాను కదా, ఫస్ట్ నేను 3.5 పావు ఇంచ్ ఎక్స్ట్రా కలిపి 3.5 కదా వేయాల్సింది. ఆ పావు ఇంచ్ ఇప్పుడు కలిపాను. అంటే ఫస్ట్లో స్టార్టింగ్ మార్కింగ్ వేసేటప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు చూశాను. దాన్ని ఆ పావు ఇంచ్ని ఇలా అడ్జస్ట్ చేసి కలిపేసాను అనమాట. చూసారా, ఈజీ. మనకి ఇలా కట్ చేసేసుకున్న క్యాన్వాస్ని లైనింగ్ మీద పెట్టుకుని నీట్గా ఇదిగోండి ఇలా ఐరన్ చేసుకోండి. చూసారా, నేను ఐరన్ చేశాను లైనింగ్ మీద పెట్టేసుకుని. దీన్ని ఇప్పుడు ఈ బోర్డర్ ఉండిద్ది కదా మనకి, మనం దేన్నైతే షోల్డర్ దగ్గర ప్యాచ్ లాగా వేయాలనుకుంటామో ఏ క్లాత్ని అయితే ఆ క్లాత్ మీద పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇక్కడ షోల్డర్ దగ్గర చంక వైపున అయితే నేను ఎక్స్ట్రా ఉండే లైనింగ్ కట్ చేశాను. కట్ వర్క్ వైపు ఉండే లైనింగ్ని అయితే కట్ చేయలేదు, అటు సైడ్ కట్ చేయకూడదు. ఓన్లీ షోల్డర్ దగ్గర చంక వైపున ఉన్న లైనింగ్ని మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి క్యాన్వాస్ పై వైపు కనిపించాలి, నార్మల్ది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిరిగి ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి రైట్ సైడ్ మన వైపే తిరిగి ఉండాలి. ఇప్పుడు ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో యాస్టీస్ అలాగా మెల్లిగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి చిన్నగా. దాని క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ వేయండి. క్యాన్వాస్ పేపర్ పైకి వెళ్ళకుండా అలాగని దూరము వెళ్ళిపోకండి. క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ వేస్తే మీకు ఆ కట్ షేప్ ఎలా ఉందో యాస్టీస్ అలాగే వచ్చింది అనమాట. క్యాన్వాస్ పేపర్ మీదకి వెళ్ళిపోయిందండి, కొంచెం కట్ షేప్ అనేది షేప్ అవుట్ అయ్యిద్ది. అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసి ఈ కట్స్ దగ్గర ఉండే క్లాత్ని కూడా ఇలా కట్ చేసుకోండి. ఎక్కువ ఉంచకూడదు క్లాత్ అనేది, జస్ట్ ఒక పావు ఇంచ్ అంత మాత్రమే క్లాత్ ఉంచుకోవాలి. ఎక్కువ ఉంచుకున్నా కూడా నీట్ ఫినిషింగ్ ఉండదు అనమాట. లోపల కట్ వర్క్ కూడా అంత నీట్గా తిరగదు. తర్వాత కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఈ కట్స్ వచ్చిన దగ్గర ఇలా చిన్నగా టక్స్ పెట్టుకోండి. క్లాత్ కట్ అవ్వకూడదు. క్లాత్ కట్ అయిందంటే మళ్ళీ మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా లోపలికి తిప్పేసేయండి, ఈజీగా తిరిగిద్ది. ఇలా లోపలికి తిప్పేస్తే నేను చెప్పినట్టు మీరు స్టిచ్ చేశారంటే ఈ కట్స్ అనేవి ఇలా ఈజీగా లోపలికి తిరుగుతాయి. చూసారుగా, ఇలా లోపలికి తిప్పేసి కొంచెం ప్రెస్ చేసినట్టుగా ఒత్తుకోండి. తర్వాత ఇలా లోపల సైడ్కి తిప్పేసేసి లైనింగ్ని జాయింట్ చేసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ని కట్ చేయండి. సెకండ్ ప్యాచ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోండి. ఇలాగే స్టిచ్ చేసుకోండి సెకండ్ ప్యాచ్ని కూడా. ఇదిగోండి, ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ పీస్కి పైపింగ్ కూడా వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయిన్ చేసేసాను. లైనింగ్ని ఇన్విజిబుల్గా వేసాను. ఇప్పుడు ఈ ప్యాచ్ని తీసుకొచ్చి ఇలాగ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పెట్టేసేయండి. 2 షోల్డర్లు, ఈ ప్యాచ్ షోల్డరు అలాగే
ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పార్ట్ రెండు కరెక్ట్గా ఉండేటట్టు ఇలా పెట్టేసేయండి. చూసారా మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట షోల్డర్ పార్ట్ అలా పెట్టేసుకుంటే. ఇప్పుడు చంక వైపున జాయిన్ చేయండి. లోపల సైడ్ చూడండి, మీకు ఈజీగా కనిపించింది, చక్కగా అర్థమవుతుంది. నేను ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ తీసి పైపింగ్ వేసి స్టిచ్ చేసిన పార్ట్ కొంచెం లోపలికి వెళ్ళింది. అలాగే నేను ప్యాచ్ వేసిన పార్ట్ వచ్చేసి అది కొంచెం బయట సైడ్కి వచ్చింది. అప్పుడు నెక్ మనకి అంత బ్రాడ్ లేకుండా కొద్దిగా కవర్ అయ్యిద్ది. అదే రౌండ్ నెక్ పైపింగ్ వేసిన క్లాత్ కూడా కొంచెం బయటికి వచ్చింది అనుకోండి, రెండు కలిసిపోయి బయట వైపుకి ఆ క్లాత్ కనిపిస్తూ ఉండేది. పైపింగ్ వేసిన క్లాత్ అంతగా లుక్ ఉండదు, అందుకే ఇలా స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని అనేది జాయిన్ చేసుకోవాలి. ఏది ఈ ప్యాచ్ వేసిన తర్వాత ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి మనం, అప్పుడుదా జాయిన్ చేయకూడదు. ఈ నెక్ దగ్గర ఏదన్నా మోడల్ ప్యాచ్ ఉంది అని అనుకుంటే ఇలాగా నెక్ దగ్గర వేసిన మోడల్ ప్యాచ్ని అలా జాయిన్ చేసిన తర్వాత మనం ఈ పీస్ని ప్రిన్సెస్ కట్ పీస్ని అనేది జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రిన్సెస్ కట్ పీస్ జాయిన్ చేసేటప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి పీస్ వచ్చేసి టేబుల్ మీద ఉండాలి. మనం జాయిన్ చేసే సైడ్ జాయింట్ పీస్ వచ్చేసి మనం పైనుంచి జాయిన్ చేయాలి. రెండు పీస్లు రెండు వైపులు కూడా మనం అలాగే స్టిచ్ చేయాలి. అలాగే ఇక్కడ అపెక్స్ పాయింట్ దగ్గర టక్ పెట్టాం కదా రెండు పీసెస్కి, ఈ రెండు పీసెస్ టక్స్ అనేవి అపెక్స్ పాయింట్ దగ్గర మనకి కలవాలి. అలా కలిస్తేనే మనకి ఆ ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది అనమాట, ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ. అలాగే మిడిల్లో ఒక టక్ వేసాను. మిడిల్లో టక్ వేస్తే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది బాగా కనిపించింది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది, చిన్న సైజ్ బ్లౌజ్కి కూడా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది. అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలాగే స్టిచ్ వేసాను నేను రెండు వైపులా. నీకు బ్రాడ్ అయిపోయిద్దామా మీరు అనుకోవచ్చు, అస్సలు బ్రాడ్ కాదు నెక్. ఇదిగోండి రెండు సైడ్ల రెండు పీసులని ఇలాగా జాయిన్ చేయటమే. జాయిన్ చేసిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి వేయాలి. లోపల సైడ్ అయితే ఇలా ఉంది, ఉక్స్ పట్టి కాజా పట్టి. అలాగే నడుము దగ్గర నడుము పట్టి వేస్తాం, బ్యాక్ నడుము పట్టి అలా వేస్తాము. ఫ్రంట్ కూడా అంతే నడుము పట్టి వేయాలి. దీని తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ నెక్ డిజైన్ కూడా మనం క్యాన్వాస్ పేపర్ మీద నేను స్టిచ్ వేస్తున్నాను. బ్యాక్ నెక్ డేప్ ఎంత ఉందంటే షోల్డర్ ఖర్చుతో కలిపి 8.5 ఉంది. అదే 8.5ని డబుల్ ఫోల్డింగ్ వేసి క్యాన్వాస్ మీద అయితే మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ డీప్ 3 ఇంచెస్ ఉంది, అదే 3 ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ దాకా 3.5. మనం ఎక్కడైతే స్టిచ్ వేసుకుంటామో ఇక్కడ కటింగ్ వరకు అయితే 3.5, కానీ మనం స్టిచ్ వేసే దగ్గర కదా క్యాన్వాస్ అంటేనే మనం కంపల్సరీ స్టిచ్ పడిద్ది. అప్పుడు స్టిచ్ వేసిన దగ్గర కాబట్టి ఇంకో 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి. ఎంత 3.5 3.5 మొత్తం 3.5 నెక్ విడ్త్ పెట్టాను. డీప్ 3 ఇంచెస్ పెట్టాను కదా. ఇక్కడ స్క్వేర్ బాక్స్ లాగా వచ్చింది. బోర్డ్ షేప్ అనేది డ్రా చేస్తాం. మనం లైనింగ్ మీద ఎలాగ డ్రా చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ డ్రా చేస్తాము. ఇదిగోండి ఇలాగా. చూసారా, ఇలా బోర్డ్ షేప్ వచ్చేటట్టు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ ఎక్కడుందో అక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకుని ఇక్కడి నుంచి మనం 3 ఇంచెస్ పైన నెక్ డీప్ తీసాం కదా, అక్కడి నుంచి ఇలాగా టెంపుల్ డిజైన్ అంటారు కదా, ఆ టెంపుల్ డిజైన్ లేదా బొట్టా డిజైన్ లాగా ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ కింద వచ్చేసి మనకి కట్స్ ఇస్తున్నాను నేను. ఇది కూడా 1.5 విడ్త్ కట్సే. ఒక 2 కట్స్ వచ్చినాయి, ఇటు 2 వస్తాయి అటు 2, జస్ట్ బ్యాక్ పార్ట్ ఒక 4 కట్స్ వస్తాయి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి దీనికి ఒక 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్యాన్వాస్ నుంచి మిగతా క్లాత్ని కట్ చేసేయండి. మిగతా క్యాన్వాస్ పేపర్ని కట్ చేయండి ఇలా నీట్గా. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆ కట్ ఎలా ఉందో మనం ఎలా మార్కింగ్ చేసామో నెక్ అనేది అలాగే కట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన నెక్నే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రాని కట్ చేయకూడదు. ఇదిగోండి ఇక్కడ 2 కట్స్ ఇచ్చాను కదా, 2 కట్స్. అలాగే ఈ పైన నెక్ కూడా, ఈ పైన నెక్ కూడా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ చూద్దాం.
చూసారా, కట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని లైనింగ్ మీద పెట్టి ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, ఈ క్యాన్వాస్ పేపర్ ఇలా లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి ఒకసారి. ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని లైనింగ్ మీద ఇలా క్యాన్వాస్ అంటించేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేది కదా, దాని మీద ఈ లైనింగ్ని ఇలా పెట్టేసేయండి. క్యాన్వాస్ వచ్చేసి పై వైపుకి మన వైపు కనిపించాలి, లైనింగ్ నార్మల్ పీస్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు తిరిగి ఉండాలి, లైనింగ్ కూడా రైట్ సైడ్ మన వైపు తిరిగి ఉండాలి. ఇలా పెట్టేసిన తర్వాత వీడియోలో కనిపిస్తుంది కదా, వీడియోలో కనిపించినట్టు లైనింగ్ అనేది ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి, వీడియోలో కనిపిస్తుంది కదా క్యాన్వాస్ పక్కనే నేను స్టిచ్ వేసాను, మీరు కూడా అలాగే క్యాన్వాస్ పక్కనే స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ నెక్ షేప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. మనకి బ్యాక్ నెక్ షేప్ మనకి ఎలా ఉందో అలాగా కట్ వర్క్ వచ్చింది కదా, దాని పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్యాన్వాస్ పేపర్ పక్కనే, క్యాన్వాస్ పేపర్కి ఎక్కువ పట్టకూడదు, అలాగని చెప్పి దూరం వెళ్ళిపోకూడదు. కరెక్ట్గా ఈ క్యాన్వాస్ పేపర్ పక్కనే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి నీట్గా. కొంచెం స్లోగా అయినా పర్లేదు, నీట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా మొత్తం నెక్ అంతా ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత లోపల ఉండే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. అది కూడా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఉంచి మిగతా అది కట్ చేయండి. చూసారా, కటింగ్ చేసినప్పుడు నేను ఎగ్జాక్ట్గా నెక్ విడ్త్ 3.5 అక్కడైతే పెట్టానో అక్కడికే వచ్చింది. చూసారు కదా వీడియోలో 3.5 ఎక్కడైతే నెక్ విడ్త్ పెట్టాను, నెక్ విడ్త్ దగ్గరికి కరెక్ట్గా కటింగ్ అనేది వచ్చింది. మనం క్యాన్వాస్ 3.5 పెట్టి కట్ చేసాం కదా, 3.5 దగ్గర కట్ అయిపోయింది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏం కాదు, చూసారా 3.5కే కట్ అయిపోయింది నెక్ విడ్త్ దగ్గరికి. అలాగే ఈ కట్స్ దగ్గర కూడా ఇలా టక్స్ పెట్టి లోపలికి తిప్పుకోవాలి, అప్పుడే ఈజీగా తిరిగిద్ది నెక్ అనేది. ఇప్పుడు ఈ క్లాత్ అంతా ఇలా రివర్స్ చేసుకోవాలి నీట్గా. క్లాత్ అంతా అలా రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా రెడీ అయిపోయినట్టేనండి మనకి. ఇంకా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇదిగోండి. ఫ్రంట్ పార్ట్కి నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేసాను, అలాగే నడుము పట్టి కూడా వేసేసాను. మొత్తం ఫ్రంట్ పార్ట్ పీస్ అంతా రెడీ అయిపోయింది. ప్రిన్సెస్ కట్ షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. చూసారా, ఇదిగోండి లోపల సైడ్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ ఇదిగోండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇక్కడ కట్స్ అనేవి ఇలా వచ్చినాయి. నేను బ్యాక్ పార్ట్ లోపలికి అలా తిప్పేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. కట్ వర్క్ నెక్ చుట్టూరు స్టిచ్ వేసిన తర్వాత కింద నడుము దగ్గర డాట్స్ వేసి నడుము పట్టి వేసాను. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని మొత్తం జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కూడా కట్ చేసేసాను. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్లు జాయిన్ చేసి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇంకా మనకి షోల్డర్లు జాయిన్ చేసి హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్ జాయిన్ చేస్తే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయినట్టు. ఇంకా అదంతా మీకు చూపించలేదు, వీడియో అనేది లెంతీ అయిపోయింది అని చెప్పి మీకు ఎంతవరకు వీడియో కావాలో అంతవరకే పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.